ఐఈఆర్ఎఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో నాగులపలపాడు మండలం చెదలవాడ గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెవరెండ్ కొడవటిగంటి సామ్రాట్ క్రీస్తు పుట్టుక గురించి దైవ వర్తమానాన్ని అందజేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం భక్తి గీతాలను ఆలపించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ఆనందోత్సాహాలతో సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా భారీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొడవటిగంటి సామ్రాట్ ఆధ్వర్యంలో ప్రేమ విందును ఏర్పాటు చేశారు. డిసెంబర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏం చెప్పండి? క్రిస్మస్ కదా. రైట్, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన ఈ సందర్భాలు కదమ్మా. డిసెంబర్ అంటేనే నెల, ఆఖరి నెల. అయితే వెళ్ళిపోతుంది డిసెంబర్ అనుకుంటే మనకి సంతోషం కలిగించేది యేసయ్య కదా. యేసయ్య మనకు వచ్చాడు కాబట్టి, ఆయన జన్మించాడు కాబట్టి లోకరక్షకుడు. అది జ్ఞాపకం చేసుకుంటూ మనం మరి ఈ దినమున మన సంఘములో మన చదలవాడ ఈ ఎస్సీ కాలనీ మధ్యలో, వారి ఊరు మధ్యలో ఏర్పడినటువంటి ప్రభు సంఘం ఇక్కడ ఈ దినమున వేడుక క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నవి కాబట్టి అందరిని కూడా ఆహ్వానించాము. మరి ఇంతవరకు కూడా మన చదలవాడ గ్రామంలో, ఈ పల్లెలో, ఈ ప్రదేశంలో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘ మరి పెద్దలు, గ్రామ పెద్దలు, చదలవాడ పెద్దలు, సర్పంచ్ గారు, వారందరూ కూడా మమ్మల్ని ప్రేమించారు. వాళ్ళందరూ బట్టి కూడా సంతోషిస్తున్నాం. వాళ్ళందరి కోసం నిత్యము ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మరి సంతోషము. వారందరూ కూడా ఉంటాము, అందరూ కూడా చేస్తారు, చూపిస్తారు. మంచి మరి చిన్న నాటిక ఉంది, ఇవన్నీ కూడా జరిగించుకుందాం. చేస్తాం. మంచి భోజనాలు అందరికీ ఉన్నవి కాబట్టి అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో రావాలని, చూడాలని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం. మంచి ఏర్పాట్లు మన స్థానిక సంఘ కాపరి గారు బాబురావు గారు, వాళ్ళ సత్యమని, విక్టోరియమ్మ పిల్లలు, ఇక్కడ స్థానిక యవనస్తులు అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేస్తారు. అందరికీ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలా. చక్కటి ఏర్పాట్లు జరిగించారు. దేవుడు వారిని దీవించునుగాక. సమిలిచిన ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమాల్లో సరేనా. తల ఉంచి కళ్ళు మూసుకుందామా? తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపామయుడ యేసయ్య, స్తోత్రములైన ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభువా మా గ్రామంలో చదలవాడలో ఈ ప్రభు సంఘం నందు ఏర్పాటు చేస్తున్నాము నాయన. ఇంతవరకు కూడా ప్రభా చక్కని పాటల ద్వారా, మిగతా కార్యక్రమం ద్వారా ప్రభా మేము ముందుకెళ్తున్నాం. ఇదిగో తన సమయంలో ప్రభా మరి జరుగుతున్న కార్యక్రమాలను దీవించండి. నీవే సర్వేశ్వరుడు ప్రభా, సర్వ జగత్తుకి రక్షకుడు నాయన. ఈ లోకమును తండ్రి బాగు చేయటానికి, చెడిపోయిన లోకము, పడిపోయిన లోకము, దీన్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు నీవే గనక ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మా అందరి కోసం తండ్రి లోకానికి వచ్చిన యువ తండ్రి దేవుడు ప్రభువా, ఈ లోకంలో మానవ రూపిగా జన్మించి మనుషులందరి కోసం ప్రభువా నీ ప్రాణాన్ని పెట్టిన మహోన్నతుడైన దేవుడు నాయన. నీ స్తోత్రాలు. దానిని పురస్కరించుకుని దినమున ప్రభువా ఇగో తండ్రి కార్యక్రమాలు జరుగుతుండగా సహాయం చేయమని కోరుతున్నాం. సమస్తం ఆది నుంచి అంతం వరకు మీరే తోడై ఉండి సమస్తము నడిపించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి కొన్ని పాటలు పాడుకుందాం. రైట్. దేవుడు మహోన్నతమైన స్థలములలో నివసించేటటువంటి ఆ గొప్ప దేవుడు మానవ రూపము దాల్చి మన కోసమని ఈ లోకానికి దిగి వచ్చిన రోజు కాబట్టి మరి ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండుగలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడో దగ్గర కదా. మరి కాబట్టి మరి ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోవటం ఎంతైనా మంచిది. కాబట్టి మరి ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మనం అందరం కలిసి దేవుని స్తుతించుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుంటూ కొన్ని పాటలు పాడుకుని దేవుని మహింపరుచుకుందాం. మన మధ్యలో మరి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, మా అల్లుడు సన్ని. మరి పశుల పక్కనే సందడి శ్రీసు పుట్టాడుని, మహారాజు పుట్టాడుని, బెత్లెహేములో సందడి, పశుల పక్కనే సందడి శ్రీసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.
birthday to you, Jesus. సర్వోన్నతమైన Praise the Lord. Hallelujah. లేని వారికి తిరిగిన హృదయులకు సంతోషం తెచ్చావయ్యా, రక్షణ తెచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు రక్షణ తెచ్చావయ్యా. ఉదరించెను ఈ శుభవార్తను, నిశీది రాత్రి ఎంతో ఆగొల్లలకు. దివి నుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను, నిశీది రాత్రి ఎంతో ఆగొల్లలకు. సంతోషం తెచ్చావయ్యా, కలిసి మాకు రక్షణ తెచ్చావయ్యా. జై 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 యేసయ్యా, ఇరువులతో సందడి, మిలమిల మెరిసి సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీ యేసు పుట్టాడని. మహారాజు పుట్టాడని, శ్రీ యేసు పుట్టాడని. నేను కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను మరి గుడి గట్టక ముందు కూడా అక్కడ పెట్టేవాళ్ళం లోపల. అందరూ హైమావతమ్మ వీళ్ళందరూ, అంటే చాలా మంది పేర్లు మర్చిపోయాను. కానీ నేను సామ్రాట్ పాస్టర్ గారు, కమలమ్మ గారు అమెరికా వెళ్ళేటప్పుడు ప్రతి శుక్రవారం ప్రార్థన ఇక్కడ. అత్తమ్మ మీరు తీసుకోండి, మీరు అమ్మ వెళ్ళి ప్రార్థన పెట్టమని చెప్పేవాళ్ళు. సరే మేమిద్దరం వచ్చేవాళ్ళం. ఇద్దరం వచ్చేసి చక్కగా ప్రార్థన పెట్టారు. చక్కగా ప్రేమిస్తారు, బాగా చక్కగా పరిచర్య చేస్తారు, ప్రేమిస్తారు. దేవుని వాక్యం చక్కగా వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. చాలా మరి వారిని వాక్యంలో నడిపించాము దేవుని కృప వలన. మరి ఇక్కడ గుడి లేనప్పుడు గుడి పునాదులు వేసేటప్పుడు వచ్చాం. గుర్తుందమ్మా హైమావతి? పునాదులు వేసేటప్పుడు వచ్చాము. వచ్చి ప్రార్థన చేసాము. ప్రభువా మంచి విశాలమైన గుడి కావాలి ప్రభువా, ఇక్కడికి వీళ్ళకి గుడి లేదు, ఎక్కడెక్కడో పెట్టుకునేవాళ్ళం, ఇళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళం. మరి వర్షాకాలం కష్టం, చలికాలం కష్టం కాబట్టి మంచి గుడి దయచేయమని ప్రార్థనలో పెట్టాము. అందరం కూడా, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ప్రార్థన ఆలకించి మంచి సుందరమైన గుడి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఇంకా చాలా చాలా కట్టారు. పోయినసారి నేను వచ్చినప్పుడు ఎన్ని లేవు, ఆ గుడి మొదలు పెట్టారు అంతే. అప్పుడు వచ్చాను, మళ్ళా ఇప్పుడు రావటం జరిగింది. చర్చి అంటే తెలుస్తుంది మీకు, కవకలు వచ్చేసింది. మరి ముచ్చటంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇదంతా కూడా దేవుడు ఇంత ఆశీర్వాదాలు ఈ ఊరికి ఇచ్చాడు, చదలవాడికి. మేము వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాం. మనం ముందు వచ్చేటప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, అంటే ఏమనాలి దాన్ని, ఏమ్మా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి లేదు.
అయితే లైట్లు బాగా లైట్లు వచ్చేసినాయి, రోడ్లు వచ్చేసినాయి, అంతా కూడా సులభంగా ఉందో మాకు కూడా రావటానికి ఇక్కడికి. మరి దేవుడు ఇంత చక్కగా దీన్ని అభివృద్ధి చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మంచి చక్కగా వాక్యం కూడా బాగా వింటారు ఈ సంఘస్థులు, హైమావతమ్మ కానీ అందరు స్త్రీలందరూ కూడా. మేము వస్తున్నాం శుక్రవారం అంటే ఎంత సంతోషంగా సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు వస్తారు అమ్మోళ్ళని. మంచి మంచి కథలు చెప్తా ఉండేదాన్ని నేను. అట్లా మమ్మల్ని కూడా ప్రేమగా చూసి పంపించేవాళ్ళు. ఈ రోజుకి మంచి మరి దేవుడు గుడి ఇచ్చాడు, ఇక్కడ చర్చి ఇచ్చాడు. చాలా సంతోషం, దేవునికి ఎంతో వందనాలు. చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మీలో, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పరిచర్య బాగా చేస్తారు. అన్నిట్లో కూడా ముందంజే ఉంటుంది. మనం కూడా ఎస్టీఆర్ ఉపవాస ప్రార్థన చక్కగా వచ్చారు. వర్షాలు అప్పుడు కొంచెం వర్షంగా ఉంది, మేమే వెళ్ళాము. అప్పటికే వచ్చేసారు చదలవాడ వాళ్ళు అందరూ ఆటో వేసుకుని వర్షంలోనే వచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను, ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరు రాలేకపోయారు, వాళ్ళు అంత దూరం నుండి వర్షంలో ఆటోలు వేసుకుని వచ్చారు, ఆడవాళ్ళు ఒక్కళ్ళే. ఎంత ఆసక్తి దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే అనుకున్నాను. మరి నమ్మకమైన వారికి మెండైన దీవెనలని దేవుని వాక్యంలో ఉంది. చక్కగా వాళ్ళు అంత ప్రేమగా చూపిస్తూ ఉంటారు. మరి రాత్రికాల సమయంలో మేము కూడా ఇక్కడికి రావటం చాలా కాలం అవుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను. ఇప్పుడు వచ్చి ఇదంతా చూస్తుంటే ఈ అభివృద్ధి అంతా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఇక్కడ చదలవాళ్ళు అని చెప్పి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల సమయంలో మీరందరూ ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. మీ సంఘం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, శుక్రవారం ప్రార్థన చేస్తాం, మరి ఎస్టీఆర్ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తాము. మీ సంఘాన్ని మర్చిపోము. అభివృద్ధి చేయాలయ్యా, ఆశీర్వదించాలయ్యా, ఆరోగ్యం దయచేయి, ఆరోగ్యం లేని వారి కొరకని చక్కగా పాస్టర్ గారిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు దగ్గరలోనే ఉండి అన్ని విషయాల్లో సహాయపడుతున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాక్యం ఉంది, ఇంకా తర్వాత సాక్ష్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. కాబట్టి ఇలా తండ్రి, ప్రేమగల దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ చదలవాడలో ప్రభు నాయన ఇంత చక్కని ఏర్పాట్లు మీరు చేసి ఉన్నారు తండ్రి నాయన. మరి ముఖ్యంగా మంచి వాతావరణం ఇచ్చారయ్యా ప్రభు నాయన. అయ్యా తండ్రి నాయన, మరి బిడ్డలు చక్కగా నాట్యాలు వేసి చూపించారు నాయన, మంచి పాటలు పాడారు ప్రభు బిడ్డలు నాయన. అయ్యా తండ్రి, నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ పరిచర్యని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చెయ్యండి నాయన. అయ్యా నీకు వందనాలు. మంచి చర్చి కూడా మీరు ఇచ్చారయ్యా, మంచి వాతావరణం ఇచ్చారయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. పెద్దలుగా ఉన్నవారు ఎంతో నాయన మమ్మల్ని ప్రేమించేవారు ప్రభు. ఈ గ్రామానికి వస్తున్నప్పుడు పరిచర్య చేసేవారు నాయన. అయ్యా వారందరిని దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో జరగనై ఉన్నా ఇంకా ప్రభు నాయన ఆరాధనలో మీరు తోడుగా ఉండండి, వాక్యంలో ప్రార్థనలో సమస్తంలో మీరు తోడుగా ఉండండి. వాతావరణం అంతా అనుకూలపరచండి. మళ్ళా తిరిగి నాయన ఎవరి గృహానికి వారిని నాయన పంపించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఈ సంఘాన్ని మీరు ఈ విధంగా ఆశీర్వాదిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. వందనాలు చెల్లించుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మరలా నాయన అయ్యా తండ్రి నాయన అక్కడ చర్చిలో మేము అందరం కలుసుకుని నాయన మళ్ళీ చక్కని ప్రార్థన చేసుకోవటం కూడా నీ కృపను చూపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, వచ్చిన వారందరికీ నీ దీవెను నీ ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చ భూమికొచ్చాడమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చ భూమికొచ్చాడమ్మా. పాపమేలినోడమ్మా, పాపుల రక్షక మెండుగా ఇచ్చే వాళ్ళకి మెండైన దీవెనలు. హల్లెలూయా. మరి అది దేవుని చిత్తమే కదా, మన చిత్తం కాదు. మరి దేవుడి సమయం ఇచ్చినందుకు కూడా వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పాటలు పాడి నాట్యం పాడి
మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు. శారమ్మ తల్లిదా పైకి రండి, పైకి లోదమ్మ తల్లిదా పైకి రండి. అందరూ చెప్పలు కొడతాం. దేవుని సంఘానికి వచ్చేటువంటి వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఇస్తేరమ్మ తల్లి అమ్మా, ఎక్కడున్నా ఇస్తేరమ్మ తల్లి? త్వరగా వేదిక మీద దగ్గరికి రావాలి. దైవజనుల మాట మీరు గౌరవించి రావాలా. ఒకగానో పేదరు గారు మాకు చక్కగా స్థానికంలో ఫస్ట్ నుంచి ఉన్నారు పేదరు గారు. అహరోన్ గారు ఇక్కడ స్థానికంగా వాచ్మెన్, ఈయన మొత్తం చూస్తూ ఉన్నాడు. కానీ మధ్యాహ్నం పాటు నిద్రపోతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టాలి. దైవజనులకు సన్మానం చేస్తున్నందుగా అందరూ చప్పట్లు కొట్టాలి. మరి తీసుకున్నారు రామ భోజనం అయిపోతుంది, భోజనం కొడుకోండి, తీసుకున్నాం వెళ్ళిపోండి. షూట్ వెళ్తున్నాం, ఓకే తీసుకోండి. తీసుకున్నాం
వాక్యం చెప్పుకోవడానికి కలిగిస్తున్నాం. అదే చేసుకుంటే దీవెన ఆశీర్వాదం రైట్ మనకు